విభజన చిచ్చుపెట్టి చలి కాచుకుంటున్న కాంగ్రెస్ టీడీపీ వైఖరిని ఎండగడుతూ సాగుతున్న షర్మిల సమైక్య శంఖారావం సీమాంధ్ర జిల్లాల్లో దిగ్విజయంగా సాగుతోంది. అందులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో షర్మిల సమైక్య శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యమే మార్గమంటూ సీమాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టిన వైఎస్ షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సమైక్య శంఖారావంలో భాగంగా శనివారం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం కాకినాడ చర్చి సెంటర్లో షర్మిల బహిరంగ సభ నిర్వహిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు 216వ నెంబర్ రహదారిపై భారీ ధర్నా నిర్వహిస్తారన్నారు. పెద్ద ఎత్తున కాకినాడ పట్టణంలో ప్రజలందరూ తరలి వస్తారు. సమైక్యాంధ్ర రాష్ట్రానికి కట్టుబడిన ప్రతివాడు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడానికి ముందుంటున్నారు. కనుక తప్పకుండా షర్మిలమ్మ గారు వచ్చే యాత్రని ఆవిడ పాల్గొని ప్రసంగించే ధర్నా కార్యక్రమం కూడా తప్పకుండా మేము సక్సెస్ చేస్తామని. ఇక శనివారం సాయంత్రం షర్మిల బస్సు యాత్ర విశాఖ జిల్లా చేరుకోనుంది. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పాయికారావుపేటలో షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విశాఖపట్నంలో 14 తేదీ సాయంత్రం పాయికరావుపేటలో, 15 ఉదయం 10 గంటలకు జగదాంబ సెంటర్లో షర్మిలమ్మ గారి యొక్క బస్సు యాత్ర జరుగుతుంది. ఆ బస్సు యాత్రలో బహిరంగ మీటింగ్ జగదాంబ సెంటర్ ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఆ మీటింగ్ కి విశాఖపట్నం ప్రజలను తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలి. ఈ రోజు సమైక్యంగా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. షర్మిల యాత్ర కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు కదులుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే శక్తి వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందంటున్నారు.